పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వాంతరం అంటే ఏంటిదని అడిగిన దానికి అశనాయ పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అత భిక్షాచర్యం చరంతి అనే మంత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. తస్మాత్ త్రిభ్యోపి ఏతేభ్యో అనాత్మలోక ప్రాప్తి సాధనేభ్యః ఏషణా విషయేభ్యో వ్యుత్థాయ ఏషణా నామ కామః ఏతాన్ వై కామః ఇది శ్రుతేః ఏతస్మిన్ త్రివిధే అనాత్మలోక ప్రాప్తి సాధనే తృష్ణాం అకృత్వేత్యర్థః. ఈ మూడింటికి మూడు అనాత్మలోక ప్రాప్తినిస్తాయి. అంటే ఆత్మ కానీ మిగతా లోకాలు. ఆత్మ అంటే మనం ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం? మానవ జన్మ. ఈ జన్మాన్ని కూడా లోకం అంటారు. ఈ లోకం అంటే ఈ జన్మ, పరలోకం అంటే రాబోయే జన్మ. అయితే మనము ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎందుకంటే కర్మ అంటే దీన్ని అంటారు. యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడింటినే కర్మ అంటారు. దీంట్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తారు కదా. నువ్వు ఎంత పెద్ద యజ్ఞం చేసినా, ఎంత పెద్ద దానం చేసినా, ఎంత పెద్ద తపస్సు చేసినా, మూడిట్ల 3 చేసినా, మూడిట్ల 2 చేసినా, మూడిట్ల 1 చేసినా, ఎన్ని చేసినా ఇవన్నీ కూడా అనాత్మలోక ప్రాప్తి. అంటే మనకు భిన్నమైనటువంటి 14 లోకాలు, అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ భూర్భువ స్వోర్మహర్జన్య సత్యతపో లోకాలు, ఈ 14 లోకాలకు ప్రాప్తికి ఇవి సాధనలు అవుతాయి. అంటే వీటి ద్వారా మనకు ఆ లోకాలు ప్రాప్తి. అంటే ఆ శరీరాలు వస్తాయి. ఏం శరీరాలు వస్తాయి? పుణ్యం చేస్తే దేవతా శరీరాలు వస్తాయి, పాపం చేస్తే నారకీయ శరీరాలు వస్తాయి. ఇవన్నిటి కూడా మరి ఈ కర్మలన్నీ కూడా మనకు అనాత్మ లోకాలంటే 14 లోకాలలో మన పుట్టడానికే కారణమైతే కానీ జన్మరాహిత్యానికి కారణం కాదు. ఎంత పెద్ద యజ్ఞాలు చేసి 1,00,000 మందికి, 5 లక్షల మందికి, 10 లక్షల మందికి అన్నదానం చేసి, వస్త్రదానం చేసి, నీకున్నది మొత్తం దానం చేసినావనుకో, దాన్ని సర్వమేధయాగ అంటారు. ఏమంటారు? సర్వమేధయాగ అని ఇంతకుముందు కఠోపనిషత్తులో వస్తుంది. కఠోపనిషత్తులో నచికేతుడి తండ్రి ఉన్నాడు కదా, మరి అతని వాజశ్రవుడు అతని పేరు. వాజశ్రవుడు. వాజం అంటే అన్నం, అన్నదానం, తనకున్నదంతా అన్నదానం చేసి 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 అన్నదాత అని పేరు వచ్చింది వాజశ్రవుడిని. ఆయనకు బుద్ధి కలిగిందనమాట. నాకున్నదంతా దానం చేసేయాలి, ఎంత ఉన్నదో అంత నాకున్నదంతా దానం చేయాలి. ఎంత భూమి ఉండని, బంగారం ఉండని, ఏది ఉన్నా సరే దాన్ని సర్వం ఏధ అంటే సర్వస్వాన్ని దానం చేస్తాడు అన్నమాట. దానం చేసి మళ్ళా తనకంటూ ఏమి ఉండకూడదు. మళ్ళీ ఎవరి దగ్గర భిక్ష తీసుకోవాలనుకో, ఒక పాత్ర అడుక్కోవాలి. మళ్ళీ పాత్ర అడుక్కోవాలి. తన దగ్గర భిక్ష చేయడానికి పాత్ర కూడా ఉండొద్దు. అర్థమైంది? అంతటికి అంత దానం చేసేస్తే దాన్ని ఏమంటారు? సర్వమేధ యాగం. పూర్వం వాజశ్రవసుడు చేసినట్టుగా కృష్ణ యజుర్వేదం కాటకంలో కఠోపనిషత్తులు వస్తుంది. అట్లాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన, అశ్వమేధ యాగాది పెద్ద పెద్ద రాజులు చేసేటు పెద్ద పెద్ద యాగాలు చేసిన, ఇవన్నీ కూడా నీకు పునర్జన్మనే మెడ కట్టబెడతాయి తప్ప జన్మరాహిత్యాన్ని
కలిగించవు. అందుకనే ఈ అనాత్మలోక ప్రాప్తినంటే ఈ 14 లోకాలల్లో ఈ 14 రకాల శరీరాలను మెడగట్టే ఈ మూడింటిని, ఏ మూడు? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఏషణ విషయేభ్యో ఈ మూడింటిని వదిలిపెట్టాలి. మరి ఏ పుత్రేషనైనా, విత్తేషనైనా, లోకేషనైనా ఈ మూడు ఏషణలో ఉండి నువ్వు ఎన్ని కర్మలు చేసిన, ఏషణ అంటే కోరిక, ఈ మూడు కోరికలతోటి నువ్వు ఎన్ని ప్రపంచంలో ఎన్ని ఘన కార్యాలు చేసినా నీకు మహా అంటే బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది, పెద్దది అన్నిటికంటే. అంటే బ్రహ్మదేవుడై పుడతాడు. మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు ఏం చేయాలా? ఆ బ్రహ్మ భువనాలోకా పునర్ ఆవర్తినోర్జున. మళ్ళీ తిరిగి ఏం చేయాలి? ఆయన కూడా ఏడికి రావాలా? భూలోకానికి రావాలా. అందుకని తెలిసిన వాళ్ళు ఏషణ విషయేభ్యో ఉత్థాయ. ఏషణ అంటే కామ. ఈ పుత్రేషణ లేదు, విత్తేషణ లేదు, లోకేషణ లేదు. అంటే పెళ్లి చేసుకొని సంసారం పిల్లలు కనాలని లేదు, ఆ సంసారం పోషించడానికి డబ్బులు కావాలని లేదు, పేరు కావాలని కూడా లేదు. ఈ మూడింటికి నీ మూడు వదిలిపెట్టడం ఉన్నాయి కదా. ఇక గివే కోరికలు. ఏతావన్వై కామాహ. ప్రపంచంలో ఉండేటి కోరికలు ఏంటంటే ఈ మూడే: పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఏతావాన్వై. ఇంతకంటే మించి కోరికలు లేవు. ఇది శృతే ఏతస్మిన్ స్త్రిదే అనాత్మలోక ప్రాప్తి సాధనే తృష్ణాం అకృత్వేతి. మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎంతమంది పిల్లలు కన్నా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఈ సంతానంతో, ఈ డబ్బుతోటి, పేరు ప్రఖ్యాతులతోటి ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా నీకు జన్మనే వస్తుంది తప్ప జన్మరాహిత్యం అంటూ కలగదు. జన్మ అంటే వేరే రకరకాల శరీరాలు వస్తాయి అంతే, కానీ జన్మరాహిత్యం కాదు. అందుకనే ఈ విషయం తెలిసిన వాడు తృష్ణాం అకృత్వ అంటే కోరికను వదిలిపెట్టి. తృష్ణ అంటే కోరిక, అకృత్వ అంటే కోరకుండా. చాలు, ఏదో నాకు తెలిసి తెలియక పెళ్లి చేసుకున్నా, ఆ గొడవ పోయింది, ఇక వెనక్కి పోవద్దు, అది వదిలిపెట్టాలా, వేదని చెప్పేది. ఇక సరే, ఇంతవరకు అంటే ఏదో సంసారం కోసం డబ్బులు సంపాదించుకున్నా, ఇంకా డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు, నాకు పేరు వద్దు, ఏదొద్దు, ఊర్లో పేరు లేకున్నా సరే, ఇంట్లో పేరు లేకున్నా సరే, ఈ పేరు వద్దు అని మూడిటికి వదిలిపెట్టాలని చెప్తున్నా అనమాట. ఈ మూడిట్లల్లా మూడు లేకుంటే సరే ఒకటి ఉంటే ఏమవుతుంది? ఏదన్నా మూడిటికి మూడు ఇట్లా వదిలిపెట్టాలా. వేదని చెప్పేది వినవయ్యా, నువ్వేమనకు. ఇక్కడ అదే ప్రశ్న వేసుకుంటుంది, అదే సమాధానం చెప్తుంది. ఇక్కడ అర్థమైందా? అయితే మూడిటికి మూడే మూడు కాదు, ఏదైనా ఒకటి పట్టుకుంటే ఏమవుతుంది? ఏదైనా ఒకటి ఉంటే చాలు. అంటే సర్వాహి సాధనేచ్ఛ ఫలేచ్ఛైవ అతో వ్యాచష్టే శృతి ఏకైవ ఏషణేతి కథం యాఖ్యేవ పుత్రేషణ సావిత్తేషణ దృష్ట ఫల సాధనతుల్యత్వాత్ యా విత్తేషణ సా లోకేషణ ఫలార్థైవ సా సర్వః ఫలార్థప్రయుక్త ఏవ హి సర్వం సాధనం ఉపాదత్తే అత ఏకైవ ఏషణ యా లోకేషణ సా సాధనం అంతరేణ సంపాదయితుం న శక్యతే ఇది సాధ్య సాధన భేదేన ఉభైః యస్మాత్ ఏతే ఏషణే ఏవ భవతః తస్మాత్ బ్రహ్మవిదో నా అస్తి కర్మ సాధనం వా. ఒక్కటున్నా రెండు ఉన్నట్టే. ఇక్కడ ఏం చెప్తుండంటే ఏకైవ ఏషణేతి కథం యాఖ్యేవ పుత్రేషణ సా విత్తేషణ. ఏమయ్యా, నాకు ఇంక ఏం కోరిక లేదు, కానీ ఒక పెళ్లి చేసుకొని పిల్లలు కలాలని కోరుకున్నదని అన్నాడు అనుకో. వేదేవి ఏం చెప్తుందంటే, మరి పెళ్లి చేసుకొని పిల్లలు కలగాలని కోరుకుంటే మరి పిల్లలను జాకాలని డబ్బు కావాలిగా. ఆ కోరిక తనెంబడే వస్తుంది.
నువ్వు కోరిందేమో ఒక కోరిక, కానీ 2 కోరికలు కావాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోవాలని ఒకటే కోరిక, కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ భార్య పిల్లలను పోషించాలంటే డబ్బు కావాలన్నా కావద్దా? డబ్బు కోసం వ్యాపారము ఉద్యోగము చేయాలన్నా చేయొద్దా? ఈ ఒకటి ఉంటే ఇంకోటి మెడకు పడ్డట్టే. ఈ యావిత్తేషణ సాలోకేషణ, సరే నాకు పిండి గిండి ఏం లేదు కానీ డబ్బు సంపాదించాలని ఉందనుకో, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ఇంట్లో కూర్చుంటూ వస్తుంది అది. ఇక ప్రపంచంలో పడాలా, ఉద్యోగము వ్యాపారము రాజకీయము మంచో చెడ్డో చేయాలా. ఈ విధంగా ఒకటి ఉంటే ఇంకొకటి ఉన్నట్టే. కాబట్టి సాధ్య సాధన భేదేన ఉభేహి యస్మాదైతే ఏషనే ఏవ భవతః. ఒకటి సాధ్యమైతే ఇంకొకటి సాధనం. ఒకటి సాధ్యం అంటే ఏంటంటే నేను పెళ్లి చేసుకోవాలా అని ఒక సాధ్యం. దానికి సాధన ఏంటంటే సంసారాలు సాకాలంటే దానికి డబ్బు కావాలా. నాకు డబ్బు కావాలా అని ఒక సాధ్యం ఒకటి పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ దానికి ప్రపంచంలో పడాలిగా సాధనం. ఈ సాధ్య సాధనాలు ఒకటి సాధ్యమైతే ఇంకొకటి సాధనం అవుతుంది, ఇంకోటి సాధనం అయితే ఒకటి సాధ్య సాధన భావాలు ఒకటి అనేది ఉండడానికి లేదు, ఉంటే 2 ఉంటాయి అని చెప్తుండనమాట. అందుకనే ఇక ఒకటి ఉంటే ఇంకొకటి ఉన్నట్టే. కాబట్టి ఏది వద్దు, ఏది వద్దు. నీకు పిల్లలు కావాలా అంటే ఏమిటంటే డబ్బు కావాల్సి వస్తుంది. నీకు డబ్బు కావాలా అన్నప్పుడు ప్రపంచంలో పడాల్సి వస్తుంది. ఈ తాత్పర్యం ఏంటంటే 3టికి 3 మెడకు పడి తీరుతాయి. నాకు సంతానం కావాలని కోరిక ఉండింది అని నువ్వు పెళ్ళి చేసుకున్నావు అనుకో, నీకు డబ్బు అవసరపడుతుంది. ఆ డబ్బు మెడకు పడ్డది. ఆ డబ్బు కావాలంటే ఇంట్లో కూర్చుంటూ వస్తుందా? పోయి ప్రపంచంలో పడి ఏదో పని చేయాలి. 3టికి 3 మెడకు పడతాయి. ఈ 3టికి 3 కూడా నిన్ను కర్మలో దించేటివే తప్ప, కర్మలో దించేటివి తప్ప కర్మను తప్పించేటివి కావు. కాబట్టి తెలివి కలవాడేందంటే అతో ఏ అతిక్రాంత బ్రాహ్మణా సర్వం కర్మసాధనంచ సర్వం దేవా పితృ మానుషవిత్తం యజ్ఞోపవీతాది తేన హి దైవం పిత్ర్యం మానుషం చ కర్మ క్రియతే నవీతం మనుష్యాణం ఇత్యాది శ్రుతే. తస్మాత్ పూర్వే బ్రాహ్మణ బ్రహ్మవిదో వ్యుత్థాయ కర్మభ్యః కర్మసాధనేభ్యశ్చ యజ్ఞోపవీతాదిభ్యః పరమహంస పారివ్రాజ్యం ప్రతిపద్య భిక్షాచర్యం చరంతి. భిక్షార్థం చరణం భిక్షాచర్యం చరంతి త్యక్త్వా స్మార్తం లింగం కేవలం ఆశ్రమమాత్ర శరణానాం జీవన సాధనం పారివ్రాజ్య వ్యంజకం విద్వాన్ లింగవర్జితః. తస్మాద్ అలింగో ధర్మజ్ఞో అవ్యక్తలింగో అవ్యక్తాచారః ఇత్యాది స్మృతిభ్యః. అథ పరివ్రాట్ వివర్ణవాస ముండో అపరిగ్రహః ఇత్యాది శ్రుతేః సశిఖాన్ కేశాన్ నికృత్య విసృజ్య యజ్ఞోపవీతం కటశ్రుతి. అందుకనే అతిక్రాంత బ్రాహ్మణా అంటే బ్రహ్మజ్ఞానులు ఆత్మానాత్మ విచారణ సంపాదించుకొని ఈ బంధనం నుండి బయటపడాలనుకున్న వాళ్ళు సర్వం కర్మ సాధనం. ఈ పుత్రేషణ విత్తేషణ ఈ లోకేషణ ఈ 3టికి 3 కూడా కర్మ సాధనలే. అంటే యజ్ఞం దానము తపస్సు ఇట్లాంటి కర్మలు పుణ్యం పాపం చేయాలనుకున్నా కానీ ఇవి కర్మ సాధనలు అవుతాయి. సర్వం దేవ పితృ మానుష విత్తం. ఒకటేమో దేవవిత్తం, దేవతల కోసం చేసే యజ్ఞాలు దేవవిత్తం అంటారు. ఇప్పుడు నిన్న యజ్ఞం చేసిండ్రు, నిన్న యజ్ఞం చేసి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ అని మంత్రాలు చదివిండ్రు. ఆ కృష్ణుడు ఎవరు? పరమాత్మ. మరి ఆ పరమాత్మ అనుగ్రహం కోసం వీళ్ళు ఏం చేసినారు? అంత వాళ్ళ చుట్టాలను భక్తులను అంత పిలిపించి అన్నదానం చేసినరా చేయలేదా? అన్నదానం వల్ల పుణ్యం వచ్చే.
మళ్ళీ యజ్ఞగుండంలో అన్నీ నెయ్యి నవధాన్యాలు ఇవన్నీ సమర్పించిరి. వేసినాయి మళ్ళీ చేయబెట్టి దొరుకుతాయి అవి. మరి ఎక్కడ పోయినాయి అవి? ఎవరి పేరు మీద చదివిందో వాళ్ళ దగ్గరికి పోతాయి. అదొక సంపాదన. ఆ సంపాదన మన దగ్గర ఉంటుంది. ఆ సంపాదన మన డబ్బు ఆ మాదిరిగా మారింది. ఈ మానుష విత్తము దైవ విత్తంగా మారింది. మనిషి మనం సంపాదించుకున్న డబ్బును మానుష విత్తం అంటారు. ఏమంటారు? మానుష విత్తం అంటే నీ భార్య కానీ, నీ కొడుకులు కానీ, నీ పొలాలు కానీ, నీ వ్యాపారం కానీ, నీ దగ్గర ఉన్న బంగారం కానీ, ఇక ఏమేముందో ఇదంతా ఏమంటారంటే ఈ మానుష విత్తం. ఈ మానుష విత్తాన్ని నువ్వు సంపాదించుకొని దాన్ని కన్వర్ట్ చేసినావు, మార్చినావు, దైవ విత్తం కింద మార్చినావు. ఖర్చు పెట్టినావు కదా. ఖర్చు పెడితే ఏమైంది? దైవ విత్తం అయింది. ఆ దైవ విత్తం అనేది నీ దగ్గర ఉంటుంది. డబ్బు అది. విత్తం అంటే డబ్బు. నువ్వు వేరే లోకానికి పోయినప్పుడు ఆ డబ్బుతోటి అక్కడ ఆ లోకాలు వస్తాయి అన్నమాట. దైవ విత్తం. దేవ విత్తం పితృలోకం. దేవతలను దర్వి హోమం ఉంటుంది కదా. మరి దర్వీం పితరం మన్వాయత్తాహ. ఆ దర్వి హోమాదులు చేసేసి మరి ఎంతో వాడు అన్నదానం చేసి వస్త్రదానం చేసి దానికి ఒక విధానం ఉంది. దేవయజ్ఞం ఎట్లా విధానం ఉందో దర్వి హోమాదులకు అంటే పితరులను సంతోషపెట్టడానికి చేసి అంటే పితృలోకానికి పోయి అనుభవించేటి ఉంటాయి కదా ఇక్కడ చేసుకొని. అదేమో దేవలోకానికి పోతారు. ఏది దైవ విత్తంతో దేవలోకానికి పోతారు. మరి పితృలోకానికి పోతే పితృవిత్తం కావాలి కదా. కాబట్టి పితృలోకానికి సంబంధించిన దర్వి హోమాదులు చేస్తారన్నమాట. దానికి కొన్ని నిమిత్తం ఉంది. ఆ విధంగా మానుష నిమిత్తం మళ్ళీ మానవుడై పుట్టి పుణ్యపాపాలు అనుభవించాలంటే మరి మనిషికి సంబంధించింది ఏ కర్మ చేస్తే మళ్ళీ తిరిగి పునర్జన్మ వస్తుందో ఆ దానాదులో చేసుకోవాలి. ఇది మానుష విత్తం అంటారు. ఈ మూడిటికి మూడు కూడా జన్మనిచ్చేటివి. ఈ మూడిటికి మూడు చేయాలంటే యజ్ఞోపవీతం ఉండాలా. ఏం చేయాలా? నిన్న యజ్ఞం చేసిన వాళ్ళంతా యజ్ఞోపవీత ధారణ చేసిండ్రు కదా. యజ్ఞోపవీత ధారణ చేసి మరి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్రతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. అది బలాన్ని తేజాన్ని ఇచ్చేది. బలం అంటే ఏంది? దైవ బలం అన్నమాట. దైవ బలాన్ని ప్రసాదించేది యజ్ఞోపవీత ధారణ. నూతన యజ్ఞోపవీతాలు వేసుకొని యజ్ఞం దగ్గర కూర్చుండు కదా. అంటే యజ్ఞోపవీతం లేకుండా మనం అధికారం ఉండదు. ఏది? యజ్ఞం చేసి సన్యాసులకు లేదు మరి అధికారం. యజ్ఞోపవీతం ధరించని వాళ్ళకు కూడా లేదు. అందుకనే ఇవన్నీ కూడా కర్మ సాధనాలు. అంటే మళ్ళా ఇంకొక జన్మకు సంబంధించినవి. తేనహి దైవం పిత్రం మానుషంచ కర్మ క్రియతే. ఆ యజ్ఞోపవీతాదులు వేసుకొని మరి నేను దేవలోకానికి పోవాలా, నేను పితృలోకానికి పోవాలా, మళ్ళీ మానవ జన్మిస్తే పెద్ద కోటీశ్వరం శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయితే అన్నట్టుగా యోగ భ్రష్టుడు కాకపోయినా వీళ్ళు మానుష విత్తాన్ని సంపాదించుకొని శుచి శుభ్రవంతులైన ఇళ్ళల్లా పుట్టాలని ఒక కోరికతోటి చేస్తారు కదా. నవీతం మనుష్యానాం ఇత్యాది శృతే. ఈ విధంగా ఈ యజ్ఞోపవీతాన్ని మెడకేసుకోవాలంటారు కదా ఇట్లాంటి శృతుల ద్వారా. తస్మాత్ పూర్వే బ్రాహ్మణా బ్రహ్మవిదో వ్యుత్థాయ కర్మభ్య కర్మసాధనేభ్య యజ్ఞోపవీతాదిభ్య. అందుకనే తెలిసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు పూర్వకాలము ఈ కర్మలు, ఈ కర్మ సాధనలు. కర్మలు ఏంటివి? యజ్ఞము, దానము, తపస్సు. కర్మ సాధనలు ఏంటివి? యజ్ఞోపవీతాదులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటినీ కూడా వదిలిపెడతాడు. వ్యుత్థాయ అంటే వీటన్ని ఇవన్నీ ఎందుకంటే జన్మనే ఇస్తాయి. ఎన్ని యజ్ఞోపవీతాదులు వేసి ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఏం చేసినా ఇవి జన్మనే ఇస్తాయి. కాబట్టి జన్మ వద్దు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యజ్ఞోపవీతం లేదు, ఈ గాయత్రి మంత్రం లేదు, ఏది వద్దు అన్నిటినీ వదిలిపెడతారన్నమాట. వదిలిపెట్టేసి దేవవిత్తాన్ని సంపాదించరు, దైవ విత్తాన్ని సంపాదించరు. ఆ విధంగానే
మీకు ఇంకా పితృవిత్తాన్ని కూడా పితృలోకం మానుష విత్తాన్ని కూడా సంపాదించారు. అంటే యజ్ఞం లేదు, దానం లేదు, తపస్సు లేదు, మొత్తం అన్నింటినీ వదిలిపెట్టి పరమహంస పారివ్రాజ్యం ప్రతిపద్య. అప్పుడు పరమహంస పరివ్రాజ్యాన్ని ప్రతిపద్య అంటే ఎంచుకొని, అంటే సన్యాసాన్ని ఎంచుకొని. ఏదో ఇప్పటిదాకా తెలియక ఈ సంసారంలో తిరిగినా, ఏ సంసారంలో 14 లోకాలలో. నువ్వు ఎన్ని లోకాలు తిరిగినావు? 14 లోకాలు మొత్తం తిరిగినవి, ఏది లేదు. నువ్వు సంసారంలో నేను తిరగని లోకమే లేదు. ఇక 14 లోకాలల్లా తిరిగినాం కదా. తిరిగి ఈ పరమహంస పారివ్రాజ్య ప్రతిపద్యకి సాలిగా తిరిగింది చాలు, వద్దు ఈ సంసారం అంతా వదిలిపెట్టి ప్రతిపద్య. మరి ఏం చేయాలా? వదిలిపెడితే ఏం చేయాలా? పెళ్ళి వద్దంటివి, సరే వదిలిపెడితివి. పెళ్ళి చేసుకునేవాడేమో చేసుకునేవాడేమో వదిలిపెట్టే. మళ్ళా పైసలు వద్దనే, పేరు వద్దనే, ఇంక మరి బతికేది ఎట్లా? తినాలి కదా. ఈ శరీరానికి స్నానం చేయించాలా, ఇన్ని 2 బకెట్ల నీళ్ళు కావాలన్నాయా, దీనికి బొట్టు పెట్టాలన్నాయా, దీనికి గుడ్డలు కట్టాలన్నాయా, దీనికి పండుకోబెట్టుకుని చాప కావాలన్నాయా, ఎండ తగలకుండా వాన తగలకుండా గుడిసె కావాలన్నాయా, ఇక మరి దీనికి ఆకలి అవుతుంటే మరి ఇంత అన్నం పెట్టాలన్నాయా, దప్పికేస్తే నీళ్ళు కావాలన్నాయా, మరి శరీర పోషణార్థం మరి ఏం చేయాలి? ఈ శరీర పోషణార్థం అంటే భిక్షాచర్యం చరంతి. అది తెలిసిన వాళ్ళు భిక్షాటన అన్నమాట. భవతి భిక్షాందేహి సన్యాసులు అయితే ఏమనాలా? భవతి భిక్షాందేహి, ఇంటి ముందుకు పోయి భవతి భిక్షాందేహి అని 3 సార్లు అనాల. 3 సార్లకు ఎవరు పలకలేదనుకో, ఆ ఇల్లును వదిలిపెట్టి ఇంకో ఇంటికి పోవాలి. ఆ ఇంట్లో కూడా భవతి భిక్షాందేహి అని 3 సార్లు అనాలి. అది కూడా సాత్వికంగా అనాల. భవతి భిక్షాందేహి అట్లా కోపం వచ్చినట్టు అనొద్దు అన్నమాట. భవతి భిక్షాందేహి అనాల. అట్లా 3 సార్లు అన్నాం అనుకో, పలకలేదనుకో ఇంకో ఇంటికి పోవాలి. అట్లా 7 ఇండ్లకు పోవాలి. ఎట్లా? 7 ఇండ్లకు పోవాలి. 7 ఇండ్లలో ఎక్కడన్నా భిక్ష దొరికిందనుకో, ఆ ఇంటి నుండి అటే వెళ్ళిపోవాలి. ఇక 7 ఇండ్లలో భిక్ష దొరకలేదనుకో, ఆ పూట ఉపవాసం ఉండాలి. ఎందుకంటే నీ అనుష్ఠానం సరిగా లేదు. నీ అనుష్ఠానము మరి వాడు ఎందుకు భిక్ష పెట్టలే? లోపల పరమాత్మనే ఉండు కదా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మరి పరమాత్మ అంతటా ఉన్నాడు కదా. భౌతి భిక్షాంది అని పిలిస్తే ఆ పరమాత్మ పలుకుతలేడుగా. ఎందుకు పలుకుతలేడంటే నీ అనుష్ఠానం సరిగా లేదు. నీ సన్యాసంలో ఏదో మైల కలిసింది, ఏదో తేడా ఉంది అని భిక్ష దొరకలేదు అనుకొని వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగి ఆ రోజు ఉపవాసం ఉండి మంచిగా అనుష్ఠానం చేసుకుంటే భగవంతుని అనుగ్రహంగా తెల్లారి మొదటింట్లోనే దొరుకుతుంది భవతి భిక్షాంతి. పెళ్ళి చేసుకోలేదనుకో, సన్యాసం తీసుకోలేదనుకో, బ్రహ్మచారి ఉన్నాడనుకో, బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అనకూడదు, భిక్షాందేహి భవతి ఉల్టా అనాల. భిక్షాందేహి భవతి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలవాల వీడు సన్యాస బ్రహ్మచారి అని. అట్లా పద్ధతి పెట్టిండు. భవతి భిక్షాందేహి అంటే సన్యాసి వచ్చిండని, భిక్షాందేహి భవతి అంటే బ్రహ్మచారి వచ్చిండని గుర్తు అన్నమాట. ఆ కాలంలో ఈ కాలంలో ఎవడు ఇవన్నీ గుర్తుపడుతూ ఉండొచ్చు కొంతమంది, కానీ చాలా తగ్గిపోయిందన్నమాట. అందుకని తెలిసిన వాళ్ళు ఈ సంసార విషయం అంతా తెలిసిన వారు వద్దు, ఈ సంసారం వద్దు, ఈ గొడవ వద్దు, పుత్రేషణం లేదు, విత్తేషణం లేదు, లోకేషణం లేదు, ఈ మూటిని సంపాదించుకొని మరి దేవవిత్తం వద్దు, నాకు పితృవిత్తం వద్దు, మానుష విత్తం వద్దు, ఏ పుణ్యం వద్దు, ఏదొద్దంతా వదిలిపెట్టేసి సన్యాసాన్ని స్వీకరించేసి భిక్షాచర్యం చరంతి. ఏ పూట కాపుట భిక్షాటన చేసి త్యక్త్వా స్మార్థం లింగం, అన్ని లింగాలు వదిలిపెట్టాలి. స్మార్థ లింగాలు. ఒక దండం పట్టుకుంటుంది, 2 దండం పట్టుకుంటుంది, త్రిదండి స్వామి, త్రిదండి అంటారు. త్రిదండి అంటే 3 దండాలు అంటే ఎదురుకర్రలు ఉంటాయిగా, 3 ఒక దగ్గర కట్టేస్తారు. త్రిదండి
ఏకదండి, ద్విదండి, త్రిదండి, మరి ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది అన్నట్టు అనమాట గుర్తింపులు ప్రపంచంలో గుర్తించడానికి. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ఇదో బ్రహ్మకుమారులు ఇట్లుంటారు, బౌద్ధులు అయితే ఇట్లుంటారు, తర్వాత వీళ్ళు జైనులు ఇట్లుంటారు, సన్యాసులు అయితే ఇట్లుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం ఉంది కదా, ఉందా లేదా? బ్రహ్మచారులు ఎట్లుంటారు, గృహస్థులు ఎట్లుంటారు, వానప్రస్థులు ఎట్లుంటారు. ప్రపంచంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, అన్నిటిని వదిలిపెట్టాలి. లింగం అంటే గుర్తులు అన్నీ వదిలిపెట్టాలి. ఇక ఆశ్రమ మాత్ర శరణానాం జీవసాధనం పారివ్రాజ వ్యంజకం. అంటే నేను బ్రహ్మచారిని, నేను గృహస్థులని గుర్తించడానికి కొన్ని ఉంటాయి కదా, అన్నిటిని కన్నీ వదిలిపెట్టాలంట. తస్మాద్ అలింగో ధర్మజ్ఞో అవ్యక్తలింగో అవ్యక్తాచార. కాబట్టి జ్ఞాని ఏం చేస్తారంటే అప్పుడు తస్మాత్ అలింగో, వాటికి ఏ గుర్తింపు లేదు. బ్రహ్మచార్య కాదు, గృహస్థుడా కాదు, వానప్రస్థుడా కాదు, సన్యాస కాదు, ఏ లింగం లేదు వీడికి. వాడు అసలైన సన్యాసి, వాడు అసలైన పరివ్రాజకుడు. ఏ లింగం ఉండకూడదు, జుట్టు ఉండొద్దు, కట్టు ఉండొద్దు, బొట్టు ఉండొద్దు, ఏది ఉండొద్దు వీడికి. తస్మాత్ అలింగో ధర్మజ్ఞో, నేను ఇట్లుండాలని ధర్మం తెలిసినవాడు. అవ్యక్తలింగో, తను ఎవడు గుర్తుపట్టాలా అని ఉండొద్దు. అవ్యక్తలింగం అంటే ఎవడని వ్యక్తమే కాకూడదు అన్నమాట. నువ్వు కాషాయం వేసుకున్నావు అనుకో సన్యాసి అంటారు, వ్యక్తలింగం అయిపోయింది. ఓహో వీడు సన్యాసి అని గుర్తుపడతారు. మరి బ్రహ్మచారి అనుకో, జుట్టు పెట్టి ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో, వీడు బ్రహ్మచారి, వ్యక్తలింగం అయితే. అవ్యక్తలింగం అంటే అసలు ఏ గుర్తే ఉండకూడదు అన్నమాట. అవ్యక్తాచార, ఏం ఆచారం ఉండకూడదు. ఆడ కూర్చొని సంధ్యావందనం ఆడబెట్టుకొని ఓం కేశవాయ స్వ, నారాయణాయ స్వ, మాధవాయ స్వ, ఓం వారశర గోత్ర ముఖ గోత్ర ముఖ సూత్ర హంభో సంధ్యావందనం కరిష్యే, ఏదో జపం కరిష్యే, ధ్యానం కరిష్యే, పూజం కరిష్యే, ఇవన్నీ ఇక ఎట్లా పెడతారన్నారు. ఓయమ్మ ఆ దేవుణ్ణి తీసుకొచ్చి దానికి అభిషేకం చేసి దానికి మాకు ఒక ఆయన తెలిసిన ఉన్నాడు. ఏడు పోయినా సరే రాయిని తీసుకుంటాడు. ఏ రాయి దొరికితే ఆ రాయిని తీసుకొచ్చి దాన్ని కడిగి ఆడబెట్టుకొని కూర్చొని ఓయమ్మ దానికి ఏకాదశ రుద్రాభిషేకం చేసి దానికి ఓయమ్మ బొట్లు పెట్టి, విభూతి పెట్టి, కుంకుమ పెట్టి, ఏమేమో పెట్టి, మళ్ళీ దానికి అష్టోత్తరాలు చెప్పి, సహస్రాలు చెప్పి 3-4 గంటలు పూజ చేస్తే ఆ పక్కనోడు ఎవడో శైవుడు అనుకుంటాడు. ఏమంటాడు? మరి అంతా శివలింగం వ్యవహారం చేస్తున్నాగా. అదే వాళ్ళిద్దరు స్నేహితులు, ఓ స్నేహితులు పట్టుకొచ్చి దానికి నిలువునామాలు పెట్టిండు. నిలువునామాలు పెట్టి ఇక నిలువు అష్టోత్తరాలు చెప్తున్నాను అనమాట. నరసింహస్వామి, రాముల వారి ఇది అది అని పెట్టేసి ఏదో చేస్తే పక్కోడు సీడు వైష్ణవుడు అనుకుంటారు అనమాట. ఇవన్నీ లింగాలన్నీ తెలవనోళ్ళు పెట్టుకుంటారు, అంటే ప్రాపంచికులు పెట్టుకుంటారు. కానీ ఈ ఆత్మజ్ఞానం కావాలన్నోడు ఇదంతా అవ్యక్తాచార, ఎవ్వరికి కూడా వీడు ఇట్లని వదిలిపెట్టాలన్నమాట. ఇత్యాది స్మృతిభ్య. ఈ మహాభారతము మరి 14, 46, 51లో తెస్తుందన్నమాట. అత పరివ్రాడ్ వివర్ణవాస ముండో పరిగ్రహ జావాలోపనిషత్. అత పరివ్రాడ్ వివర్ణవాస. వివర్ణ అంటే ఏ రంగు లేని, వర్ణం అంటే రంగు, వివర్ణ అంటే ఏంది? అన్ని వర్ణాలు వదిలిపెట్టేసి. ఇప్పుడు నీదేమో ఆకుపచ్చ వానప్రస్థం, మాదేమో కాషాయం. ఇంకా ఇవన్నీ వర్ణాలు ఉన్నాయి కదా. బ్రహ్మచారికి ఏం వర్ణము, గృహస్థుడికి ఏం వర్ణము, వానప్రస్థం, అవన్నీ వదిలిపెట్టేయాలి. ముండు అపరిగ్రహ, ముండు అంటే గుండు కొట్టించుకోవాలి. అపరిగ్రహ, ఎవరైనా ఇస్తే ఏం తీసుకోకూడదు. స్వామి నీకేం లేదు కదా, ఆడ ఆశ్రమం కట్టిస్తా, ఆడ పొలం ఇస్తా, నీకు ఇంటికి క్యారేజీ పంపిస్తా, ఇంకా అన్నీ చెప్తాను, నీకు మంచం చేపిస్తా, నీకు ఒక మంచం చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అని అంటారు అన్నమాట. అట్లాంటివి ఏమీ తీసుకోకూడదు. అట్లాంటివి ఏమీ మళ్ళీ సంసారం మొదలవుతుంది. ఒక ఆయన ఊరికి అవతల అవతల ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటే ఆయన ఏదో ఊళ్ళోకి వచ్చి భిక్షాటన చేసేవాడు బాగానే. ఆయన ఇక ధ్యానం చేసుకుంటుంటే ఆయన కౌపీనమే ఉండేది, ఏమి ఉండేది కాదు. ఆ కౌపీనమే ఉండేది, అది ఆడ ఎలుకలు ఉన్నాయి మస్తుగా, అది కొట్టేసేది.
అయ్యే ఇక ఏం చేయాలా, భిక్షాటనకు వచ్చేసి అమ్మగారు కౌపీనం కొట్టేసిందని అన్నం భిక్షాటన చేసినప్పుడు అడిగితే గుడ్డ ఇచ్చేది వాళ్ళు. ఇట్లా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏందబ్బా ఇట్లా అనుకొని ఒక అమ్మగారు అన్న, స్వామి నీకు ఎందుకు, మా దగ్గర పిల్లి ఈనింది, ఒక పిల్లి ఉన్నది, కొంచెం పెద్దగా అయింది అది, ఇక దాన్ని తీసుకుపోరాదా, అది ఎలకలు తింటుంది, ఇక ప్రశాంతంగా నువ్వు జపం ధ్యానం చేసుకోరాదా అంటే, సరే అమ్మాయి అనుకున్నాడు, తీసుకోపోయింది. అది బాగానే ఒక 1-2 నెలలు బాగా ఎలకలు బాగా తిన్నది, బాగా తిని ఇప్పుడు ఎలకలన్నీ అయిపోయినాయి. ఈయన ధ్యానం చేసుకుంటే ఒళ్ళో కూర్చొని మ్యావ్ 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 అంటుంది. ఇక ఊళ్ళోకి వచ్చి ఆ అమ్మగారు ఈ పిల్లి ఊరికే అన్ని ఎలకలన్నీ అయిపోయినట్టున్నాయి, ఊరికే మ్యావ్ మ్యావ్ అంటుంది, ఏం చేయాలా అని అన్నాడు అనమాట. మ్యావ్ మ్యావ్ అంటుంటే ఏం చేయాలా అని అనుకుంటే ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన చూసి, ఏదో ఒక ఆవయ్య ఏ ఊరిదో వీడికి వచ్చింది, ఊళ్ళో ఎవరిని అడిగినా మాది కాదు అంటుండ్రు, ఇది ఆవును తీసుకుపోరాదా, ఆవును తీసుకుపోరాదా, నువ్వు ఇన్ని పాలు తాగు, దాని కింద అడవిలు ఉంటుంది, మేసి వస్తుంది అన్నాడు. సరే స్వామి, పాప మా అమ్మాయి కూడా ఆయన, సరే స్వామి అని తీసుకుపోయాడు. అది అడవిలో మేసేది మంచిగానే పాలు ఇస్తుంది అనమాట. ఇక దానికి పిల్లికి పోసేది గొడవ పోయింది అనుకున్నాడు హాయిగా. ఈ ఎండాకాలం వచ్చేప్పటికి ఏమైందంటే ఈ అడవిలో గడ్డి ఎండిపోయింది, చీలల్లో పడుతుంది అది. చీలల్లో పడితే ఆ లూళ్ళలో, ఏమయ్యా నీకు ఆవిస్తే మా చీల మీద దోలుతున్నావు, ఏంది కథ అని అడిగాను. నేనేం దోలలేదమ్మా, అదే వస్తుంది, అది నేను ధ్యానంలో ఉన్న అదే వస్తుందంటే, అదే వస్తే నువ్వు వస్తే మాత్రం నువ్వు రానిస్తావా, అట్లెట్లయితుంది అని ఇంకా మళ్ళీ ఊరోళ్ళందరూ ఆలోచన చేసుకొని, పాపం సాధువు మంచోడు, ఇక ఈ ఆవును ఇట్లా పొలాల పడుతుంది కదా అని, ఒక అమ్మాయి కొంచెము ఉండింది, తల్లి లేరు తండ్రి లేరు భర్త లేదు, ఒకతే ఉంది పాపం. ఆమె ఇండ్లెంబడి ఇక్కడక్కడ ఏదో పని చేసుకొని, ఇక వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఎట్లా నీకు ఒక్కరికి పెడుతున్నాం కదా, ఇద్దరికి పెడతాం, ఇక ఎట్లా నీకు భిక్షకు వస్తున్నావు కదా, ఈ ఒక్కరికి పెట్టేది ఇద్దరికి పెడతాము, ఇక సమస్య పోతుంది, ఆవును చూసుకుంటుంది, ఇక ఏదో ఊడుస్తుంది తోడుచుకుంటుంది, మంచిగానే ఉంటుంది అని అన్నారంట. సరే స్వామి మీ ఇష్టం, ఈయన సాధువు పాపం. సరే ఆమెకో గుడిసె వేసిండ్రు, ఈమెకో గుడిసె ఉంది, ఎవరు గుడిసెలు వాళ్ళు ఉంటున్నారు, బాగానే ఉంటుంది. ఇట్లా జరగబట్టి 2 ఏళ్ళు అయింది. ఎంత ఇదంతా 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళ తర్వాత ఒక ఆయన పాత స్నేహితుడు ఒక ఆయన, ఈ స్వామి చాలా రోజులు చూడక ఎంతవరకు తపస్సు వచ్చిందో చూస్తామని చూసేపటికి, ఇంతకుముందు కాంపౌండ్ వాల్ లేకుండా ఇప్పుడు కాంపౌండ్ వాల్ అయింది, ఏదో ఆ కర్రలు ఈ కర్రలు వేసి కాంపౌండ్ వాల్ కట్టిండు. ఆడనేమో ఈ పక్క చీర ఎండేసి ఉంది, ఈ పక్కనేమో ఈ స్వామి గుడ్డలు ఎండేసి ఉన్నాయి, లోపల పోస్తే ముగ్గులు వేసి ఉన్నాయి, శుభ్రంగా అలికింది, మంచిగా అలికి ముగ్గులు వేసి ఉంది. ఇది ఇందిరా బాబు, ఆయన ఏదో అన్నీ వదిలి అడవిలో ఉన్నాడు, ఇదేం చీర కనబడుతుంది, ధోతి కనబడుతుంది, ముగ్గులు కనబడుతున్నాయి, గేటు కనబడుతుంది, ఇదేంది అని తలుపు కొట్టి లోపలికి తోచిండు అంటారు, కూర్చోబెట్టి. ఏంటిదే ఇదంతా, ఏంటిది ఇదంతా, నువ్వు అట్లుంటివి ఇట్లెందుకండి అంటే, ఆయన అన్నాడు, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నాడు. కౌపీనం కోసం వచ్చిందయ్యా బాబు ఇదంతా, ఇట్లా జరిగింది, కౌపీనం కొడుతున్నదంటే ఒక ఆమె పిల్లిచ్చే, ఒకరు మళ్ళీ ఆ ఊరులే ఆవునిచ్చిండ్రు, ఆవిరళ్ళు అమ్మగారిని పంపించిండ్రు, ఇప్పుడు ఇద్దరికి భిక్ష పెడుతుంది, ఇట్లా జరిగిందయ్యా అంటే, నీకు తెలియకుండానే సంసారం వచ్చి దూరిందయ్యా బాబు, నీకు తెలియకుండానే సంసారం వచ్చి దూరిపోయింది, నీ పని అయిపోయింది అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? అందుకని అపరిగ్రహ, ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకోకూడదంట. ఆ పిల్లిని తీసుకున్నందుకు ఎన్ని గొడవలు వచ్చినాయి చూసినావా? ఆ పిల్లిని తీసుకున్నందుకు వచ్చే, ఆవుని తీసుకున్నందుకు అమ్మాయి వచ్చే, ఇంకా చూడు ఎన్ని అయినవో. సంసారం అయిందా కాదా? అపరిగ్రహాన్ని మనం సంపూర్ణంగా వదిలిపెట్టాలా అని మనకు జాబాలోపనిషత్తులు వచ్చింది. ఎక్కడ?
ఇత్యాది శ్రుతే శశిఖాన్ కేశాన్ నికృత్య విసృజ్య యజ్ఞోపవీతం ఘటశ్రుతి. యజ్ఞోపవీతం తీసి పడేయాలంటే యజ్ఞోపవీతం వద్దు. తర్వాత కేశాన్ గుంటు గిండు మంచి క్రాప్ చేసుకునేదంతా వదిలిపెట్టాలి. శశిఖాన్ జుట్టు కూడా కొంతమంది అయితే ఇంతలో జుట్టు కడతారు. సన్యాసం ఉంటుంది, జుట్టు ఉంటుంది. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణము కాదు. బ్రహ్మజ్ఞాని కావాలనుకున్నాడు ఇవన్నీ ఖచ్చితంగా వదిలిపెట్టి సాధన చేయాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదు అని మనకు చెప్తుందన్నమాట. నను వ్యుత్తాయాత భిక్షాచర్యం చరంతీతి వర్తమాన అపదేశాత్ అర్థవాదో అయం నా విధాయక ప్రత్యయ కచ్చిత్ శ్రూయతే లింగు లోటు తవ్యానాం అన్యతమోపి తస్మాద్ అర్థవాదమాత్రేణ శృతి స్మృతి విహితానాం యజ్ఞోపవీతాదీనాం సాధనానాం నా శక్యతే పరిత్యాగః కారయితుం యజ్ఞోపవీత్యేవ అధీయత యజేత్ యాజయేత్ యజేత వా పారివ్రాజ్యే తావదధ్యయనం విహితం వేద సన్యసనాత్ శూద్రః తస్మాత్ వేదం న సన్యసేత్ ఇది స్వాధ్యాయ ఏవ ఉత్సృజ్యమానో వాచం ఇతి చ ఆపస్తంభ బ్రహ్మోజ్జం వేద నిందా చ కౌటసాక్ష్యం సహృద్వధః గర్హితాన్నాద్యయోర్జగ్ధి సురాపాన సమానిషట్ ఇది వేద పరిత్యాగే దోషశ్రవణాత్. ఏందయ్యా బాబు ఇంతకనం చెప్తావు, జుట్టు తీసేసేయమంటావు, గుండు కొట్టుకోమంటావు, సన్యాసం కలరొద్దు, బ్రహ్మచారి కలరొద్దు, మరి వానప్రస్థం కలరొద్దు అంటావు, సంధ్యావందనం వద్దంటావు, పూజ వద్దంటావు, అభిషేకం వద్దంటావు. ఇవన్నీ నువ్వు చెప్పేటివి శాస్త్రసమ్మతంగా లేవు. వ్యుత్తాయాత భిక్షాచర్యం చరంతి అన్నాడు. చరంతి అనేది విధి కాదు. విధి కాదు. ఇది వర్తమానానికి సంబంధించిన బహువచన క్రియాపదం ఇది. అంటే ఈ విధంగా అంటే గృహస్థులు గృహస్థాన్ని వదిలిపెట్టి, బ్రహ్మచారిని వదిలిపెట్టి, వానప్రస్థుడు వానప్రస్థిని వదిలిపెట్టి ఈ విధంగా నడుచుకుంటారని వర్తమాన బహువచనమే చెప్పిండు. కాబట్టి విధిర్లింగం అనేది తప్పకుండా ఇట్లా చెయ్యాలని విధి అనేది చెప్పలేదు. లింగు లోటు తవ్య ఈ మూడు ఉంటాయి. ఒకటేమో లింగ్, ఒకటేమో లోటు, ఒకటేమో తవ్య. ఈ మూడు ప్రత్యయాలలో ఇక్కడ ఏ ప్రత్యయం కూడా లేదు. వర్తమాన బహువచనం మాత్రమే ఉంది. కానీ లింగు ప్రత్యయం కానీ, లోటు ప్రత్యయం కానీ, తవ్య ప్రత్యయం కానీ మూడు ప్రత్యయాలలో ఏ ప్రత్యయం కూడా ఇక్కడ లేదు. నువ్వు చెప్పినట్టు యజ్ఞోపవీతాన్ని తీసిపడేయాలని విధి లేదు, జుట్టుగా తిరగాలని విధి లేదు, మూడు దండాలు త్రిదండాన్ని బారేయాలని విధి లేదు. లేనప్పుడు నువ్వు బలవంతంగా ఎందుకు చెప్తున్నావయ్యా? అది కాకుండా యజ్ఞోపవీత్యేవాధీయ యాజయేత్ యజయేత్వ అంటే యజ్ఞోపవీతి మాత్రమే వేదాధ్యయనం చేయాలి. అంటే ఉపనిషత్తులు శ్రవణం చేయాలి. యజ్ఞోపవీతం ఉన్నోళ్ళు మాత్రమే వేదాన్ని అధ్యయనం చేయాలి. యజ్ఞోపవీతంలో వేదాధ్యయనం చేయకూడదు. యజనం ఈ విధంగా యజ్ఞం చేయించినా యజ్ఞం చేసినా ఓన్లీ యజ్ఞోపవీతం ఉంటేనే తప్పకుండా చేయాలా అని యజ్ఞోపవీతాన్ని వేదం విధిస్తుంది కదా. వేద సన్యసనాత్ శూద్ర తస్మాద్ వేదం న సన్యయేత్. వేదాన్ని వదిలిపెట్టి శూద్రుడు అంటారు. ఈరోజు నువ్వు వేదపారాయణం చేయలేదనుకో, ఈరోజు నువ్వు శూద్రుడివి. ఏ రోజు వేదాధ్యయనం చేయకపోతే ఆ రోజు నువ్వు శూద్రుడివే. నువ్వేం వేదాన్ని వదిలిపెట్టమంటున్నావు, శూద్రుడల్లా కలుపుతున్నావు, అన్నీ వదిలిపెట్టమంటావు. అందుకనే వశిష్ఠ స్మృతిలో ఈ విధంగా చెప్పబడ్డది.
దీనితో పాటు ఆపస్తంభుడు కూడా స్వాధ్యాయ ఏవ ఉత్సృజ్యమానో వాచం, అంటే నువ్వు ప్రవచనం చేయకపోతేవి స్వాధ్యాయం మాత్రం తప్పకుండా చేయాల్సిందే అని చెప్తున్నాడు అనమాట ఆపస్తంభ సూత్రం. అలాగే బ్రహ్మోజ్యం వేద నింజాత కౌటసాక్ష్యం సుహృద్వద గర్హితాన్నాద్యయోర్జిత్వం సురాపాన సమాన షట్, అంటే వేదాన్ని వదిలిపెట్టడం, రోజు వేదాన్ని పారాయణం చేయాల్సిందే. ఏ రోజు ఏ ఒక్కరోజు కూడా వేద పారాయణాన్ని వదిలిపెట్టొద్దు, వేదాన్ని నిందించొద్దు. కూట సాక్ష్యం అంటే కపట సాక్ష్యం, అశ్వత్థామ ఆతహ అన్నాడు, అంటే అశ్వత్థాముడు చచ్చిపోయాడు. అంటే ఆయన పెద్దగా భీముడు పోయి గొడవ చేస్తున్నాడు మహాభారతంలో యుద్ధంలో, ద్రోణాచార్యుడు అశ్వత్థామ హతః అశ్వత్థామ హతః అని కేకలేస్తున్నాడు అన్నమాట. నా కొడుకు చచ్చిపోతే నేను అస్త్ర సన్యాసం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ ముందే, ఎందుకంటే నేను బతికేదే నా కొడుకు కోసం. ఆ కొడుకు చచ్చిపోయిన తర్వాత నాకు యుద్ధం ఎందుకు, ఈ ప్రపంచం ఎందుకు, నేనేం చేసినా నా కొడుకు కోసమే చేస్తున్నా అని ఆయన ముందే ప్రతిజ్ఞ చేసిండు. ఈయన భీముడు వచ్చి కూర్చొని అశ్వత్థామ హతః అశ్వత్థామ ఓ కేకలు పెడుతుండనమాట. ఏమి ఇంతకన్నా కేకలు పెడుతుండే చూసేపటికి ఇక అశ్వత్థామ హతః అంటుండనమాట. ఈ భీముని నమ్మడానికి లేదురా బాబు, భీముని నమ్మడానికి లేదు, ఏదైనా మోసం చేసినా చేస్తాడు. ధర్మరాజు దగ్గరికి పోయిండు అనమాట. ధర్మరాజు దగ్గరికి పోయిండు. ఏమయ్యా బాబు నువ్వు చెప్పు సాక్ష్యం, నువ్వు సాక్ష్యం చెప్పు, నిజంగా చచ్చిపోయింది మరి అశ్వత్థామన ఏంది అంటుండు. కృష్ణుడు అన్నాడు, నువ్వు చెప్పకపోతే నువ్వు ఓడిపోతావు, ఇక నువ్వు ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది, నువ్వు అను అంటాడు. ఆయన అంటే ఎట్లా అన్నయ్య బాబు, నేను ధర్మరాజుని అయిపోతే నాకు సంసారం లేకపోయినా సరే ఏది లేకపోయినా నేను, అది కాదయ్యా అశ్వత్థామ హతః అని గట్టిగా అను, నరోవా కుంజరోవా అని గునుక్కో. నరోవా కుంజరోవా, కుంజరం అంటే ఏంటంటే ఏనుగు, ఒక ఏనుగుకు అశ్వత్థామ అని పేరు పెట్టిండ్రు. దాన్ని చంపిండు ఎవరు, భీముడు. నేను అశ్వత్థాముని చంపినని గొడవ పెడుతుండ అనమాట. మరి అశ్వత్థామ అంటే ఆ ఏనుగును చంపింది కరెక్టే, కానీ ఏనుగు అంటలేడు, అశ్వత్థామ చంపినట్టుండు. అది మొగేనుగు, అశ్వత్థామ హతః అంటాడు, మొగేనుగు. ఇక మరి అశ్వత్థామ చచ్చిపోయినట్టు ఈ మహాయుద్ధంలో ఎక్కడేం జరుగుతుందో తెలియదు, చచ్చి ఉండొచ్చు, దీనికేం తెలుసు, సంభవమే కదా. అందుకనే అశ్వత్థామ హతః అశ్వత్థామ హతః అంటే వచ్చేస్తే ఇక ముందే చెప్పిండు, ఇక వస్తాడు ధర్మరాజు నీ దగ్గరికి వస్తుండయా బాబు, ఇప్పుడే ఈ టైంలోనే ఈ ద్రోణాచార్యుని చంపాలంటే ఈ టైంలోనే వీలవుతుంది, ఇంక తర్వాత వీలు పడదు, నువ్వు అశ్వత్థామ హతః అని నువ్వు కూడా గట్టిగా అను, కానీ నరోవా కుంజరోవా, ఎందుకంటే మనిషి మరి ఏనుగో అని గునుక్కో, అబద్ధం ఆడినట్టుండదు, నిజము చెప్పినట్టుండదు. అశ్వత్థామ హతః అని గట్టిగా వినబడేటాను, నరోవా కుంజరోవా అని గునుక్కో వినబడకుండా అన్నాడు. దీన్ని కూట సాక్ష్యం అంటారు, దీన్ని ఏమంటారు, కూట సాక్ష్యం. ఆ విధంగా నేను స్నేహితుని వధ, స్నేహితుడి నమ్మిన స్నేహితుడు ఉంటుంది కదా, నమ్మిత గర్హిత అన్నం, నిషేధింపబడిన అన్నం ఉంటుంది కదా, మాంసాహారము కోడిగుడ్లు ఇవన్నీ తినకూడదు అన్నమాట. తినకూడని అన్నాన్ని తింటే ఈ 6 కూడా మరి మద్యపానంతో సమానమైనవి, అంటే మహాపాపమైనవి. ఇది కూడా మను సంహిత 11వ అధ్యాయం 56వ శ్లోకంలో చెప్పినాయి అన్నమాట. ఈ విధంగా చెప్తుంటే నువ్వేమో వేదాన్ని వదిలిపెట్టమంటావు, వేదాన్ని వదిలిపెట్టమంటే వేదాన్ని నిందించడమే కదా, ఏందయ్యా బాబు ఇదంతా, ఇది పద్ధతిగా అనిపిస్తలేదు అని అంటున్నాడు అనమాట. ఆ విధంగానే ఉపాసనే గురూణాం వృద్ధానాం అతిథీనాం హోమే జప్యకర్మణి భోజనే ఆచమనే స్వాధ్యాయే చ యజ్ఞోపవీతి స్యాత్. గురువులకు సేవ చేసినప్పుడు, వృద్ధులకు సేవ చేసినప్పుడు, అతిథులకు సేవ చేసినప్పుడు, మరి హోమం చేసినప్పుడు, జపం చేసినప్పుడు, ఆచమనం చేసినప్పుడు, కేశవాయ స్వాహ నారాయణ స్వాహ ఆచమనం ఆచమనం సేవ చేసినప్పుడు,
ఆ విధంగానే స్వాధ్యాయం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అతను ఏదో ఒక స్వాధ్యాయం చేసినప్పుడు వీడు తప్పకుండా యజ్ఞోపవీతం చేసుకొనే చెయ్యాలంటావు. నువ్వు ఏంది తల్లిని వదిలిపెట్టమంటావు, తండ్రిని వదిలిపెట్టమంటావు, గురువుని వదిలిపెట్టమంటావు, దేవుళ్ళను వదిలిపెట్టమంటావు, యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టమంటావు. యజ్ఞోపవీతాన్ని వదిలిపెడితే వీడు మరి జపం ఎట్లా చేస్తాడు, మరి ఆచమనం ఎట్లా చేస్తాడు, హోమం ఎట్లా చేస్తాడు, అతిథులను సత్కారం ఎట్లా చెప్తాడు, మరి పెద్దవాళ్ళని ఏ విధంగా సేవ చేస్తాడు. ఈ విధంగా ఆపిస్తంభ సూత్రం 1:15 చెప్తుంది కదా. నువ్వన్నీ శాస్త్ర విరుద్ధంగానే మాట్లాడుతున్నావు అయ్యా బాబు. పరివ్రాజకుల ధర్మాలలో కూడా ఈ గురుసేవ ఉంది, భోజనం ఉంది, ఆచమన కర్మలు ఉన్నాయి, ఎన్నో చేయాల్సినవి ఉంటాయి కదా. ఆ విధంగా ఈ యజ్ఞోపవీతం అనేది అది దాన్ని వదలడానికి వీలు మంచిది, అది కుదరదన్నమాట. యద్యపి ఏషణాభ్యో ఉత్థానం విధీయత ఏవ తథాపి పుత్రాద్యేషణాభ్యః తిసృభ్యః ఏవ వ్యుత్థానం నతు సర్వస్మాత్ కర్మణః కర్మసాధనాచ్చ వ్యుత్థానం సర్వపరిత్యాగే చ అశ్రుతం కృతం స్యాత్. అకృతం కృతం స్యాత్, అశ్రుతం కృతం స్యాత్, ఏదో ఒకటి. శృతంచ యజ్ఞోపవీతాది హాపీతం స్యాత్ తథా చ మహాన్ అపరాధో విహిత అకరణ ప్రతిషిద్ధ ఆచరణ నిమిత్త కృత స్యాత్. తస్మాత్ యజ్ఞోపవీతాదిలింగ పరిత్యాగో అంధ పరంపరైవ. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనేది వదిలిపెట్టమన్నావు. సరే, అంతవరకు బాగానే ఉంది. అంతవరకు నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టుకో, నీ వ్యక్తిగతంగా నువ్వు వదిలిపెట్టవు, దానికి ఏం లేదు. కానీ యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టడం ఏంటి, ఆచమనం వదిలిపెట్టడం ఏంటి, పెద్దల సేవ చేయడం వదిలిపెట్టడం ఏంటి, వేదాన్ని వదిలిపెట్టడం ఏంటి, ఇదేందయ్యా నువ్వు చెప్పే ఆచారం ఇదంతా? ఇది పద్ధతి లేదు. మరి ఈ విధంగా వదిలిపెడితే, యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టి, సంధ్యావందనాన్ని వదిలిపెట్టి, శిఖను వదిలిపెట్టి, త్రిదండాలను వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టేస్తే విహితాన్ని పాటించకపోవడం అవుతుంది. వేదం చెప్పింది తప్పకుండా చేయాలని, మాతృదేవో భవ పితృదేవో ఇవన్నీ చెప్పింది కదా. తర్వాత నిషిద్ధ కర్మలు ఆచరించినట్టు అవుతుంది. వదిలిపెట్టడం నిషిద్ధమే కదా, మరి నిషిద్ధాచరణ ఒకటి అయిపోతుంది. దీనివల్ల చాలా పెద్ద అపరాధం అవుతుంది. ఈ యజ్ఞోపవీతాది లింగాలను అంటే యజ్ఞోపవీతాలను, దండాలను, కాషాయాన్ని అది వదిలిపెట్టాలా ఇది వదిలిపెట్టాలా అంటున్నావు కదా. ఇది కేవలం అంధ పరంపర, అంటే తెలియని పరంపర, అజ్ఞానంతో కూడుకున్న పరంపర, సగం తెలిసి సగం తెలియని పరంపర. ఇది ఒక మూర్ఖ పరంపర, మూఢ పరంపర. ఇదంతా తిక్క పరంపర. ఏమంటారు దీన్ని? తిక్క పరంపర. అంటే తిక్కలేసి బుద్ధి సరిగా పనిచేయక అవుతుంది. కానీ దీంట్లో మాత్రం యథార్థం ఏమీ లేదు. నువ్వు వదిలితే పుత్రేషణ పెళ్లి చేసుకోకు, డబ్బొదులు, ప్రపంచాన్ని వదులు. కానీ యజ్ఞోపవీతాన్ని వదిలి, శిఖను వదిలి, త్రిజండను వదిలేసేసి, సంధ్యావందనం వదిలి, దేవపూజ వదిలి, స్వాధ్యాయం వేదాన్ని వదలడం అనేది ఇది ఏం పద్ధతి కాదు అని ఒక ఆయన అంటున్నాడు అన్నమాట. దీనికి మళ్ళా రేపు ఏం చెప్తాడో చూస్తాం. ఇక ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.